హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ రేణు దేశాయ్ అయితే అటు తండ్రి అలాగే కూతురి ఫోటోని ఇద్దరిది కూడా అక్కడ తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయడంతో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ఈ వార్త చెక్కలు కొడుతుంది అనుకోవచ్చు. దాని కింద క్యాప్షన్గా అయితే వెన్ ఆద్య ఆస్క్డ్ మీ కెన్ ఐ గో విత్ నాన్న ఫర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, I was so happy that she was getting to spend some time with her father and see how hectic the life of a person in a very important position is, and she can understand and appreciate the work her Nana is doing for the people of AP. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయనకి సంబంధించి పిల్లలతో ఆయన దిగిన ఫోటోలు, వాళ్ళిద్దరి సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ వస్తుంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అటు కూతురు రావడంతో అక్కడ కూతురుతోని ఫోటో దిగిన తర్వాత ఫస్ట్ ఇంట్లో నేను నాన్నతోని వెళ్ళొచ్చా అమ్మ, స్వాతంత్ర దినోత్సవానికి నేను వెళ్ళొచ్చా అని అడిగినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందని, ఆయన హెక్టిక్ షెడ్యూల్లో ప్రతిసారి చాలా వర్క్స్ ఉన్న ఆయన షెడ్యూల్లో కూడా తన కూతురికి టైం ఇచ్చి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా అంతా అందరూ ట్రెండ్ చేస్తుంటే దానికి సంబంధించి వాళ్ళ నాన్నతోని తనకు ఒక టైం స్పెండ్ చేయడానికి కొంచెమైనా క్వాలిటీ టైం నా కూతురికి దొరికింది అంటూ తను చాలా హ్యాపీగా ఉండి ఈ మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో అటు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలుస్తుంది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటి వరకు కలిసిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే భారీ మెజార్టీతో గెలిచిన ఆయన ఫస్ట్ టైం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అయితే జెండా ఎగరవేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క మెగా అభిమాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే రోజు అని చెప్పొచ్చు. అయితే ఈ పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతోంది. ఎందుకంటే రేణు దేశాయ్ ఆయన వర్క్కి సంబంధించి ఏపీ ప్రజల కోసం ఆయన ఎంతో చేస్తున్నారు అని పాజిటివ్గా రిప్లై ఇవ్వడంతో, పాజిటివ్గా తన కింద క్యాప్షన్ పెట్టడంతో ప్రతి ఒక్కరూ కూడా అరే రేణు దేశాయ్కి ఆయన పైన సాఫ్ట్ కార్నర్ ఉంది ఇంకా అనే విధంగా అయితే అటు పాజిటివ్గా కమెంట్స్ చేస్తూ కొంతమంది నెగిటివ్గా కూడా కమెంట్స్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా మొత్తంలో ఈ పిక్చర్ అయితే